జై వాసవి. నేను నెక్స్ట్ మాల ఎట్లా వేసానని చెప్పాను. ఇది డిజైన్స్. ఇందులో ఏమి ఎట్లా అంటే ఈ మర సాటిన్ బట్ట ఒక 2 మీటర్ కట్ చేసుకుండా 2 మీటర్ కట్ చేసి ఫస్ట్ వచ్చి ఒక గట్టి తేయల మర ఈ మర వేసుకుండా వేసినేసి ఇందులో ఇట్లా కుచ్చి ఒక 20 సూది గుచ్చవుల 1 2 3 4 5 6 7 8 9 10 వరకు தான் మనకు முடிஞ்சணும். ఆ 10ని వచ్చి ఉరిగి ఎత్తుకొండ తిరిగే మనకు 10 స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 టైట్గా ఉన్న కొంచెం చేసుకున్నాం. ఇట్లా ఉరిగి ఎత్తినంటే ఏప్రిల్ మార పడను. ఏప్రిల్ మార పడేదాన్ని మనం వచ్చి ఇట్లా లోగల ఇట్లా ఇది వచ్చి టీకి వచ్చే మర చేసుకుందాం. చేసినేస్తే ఈ మర రౌండ్ పడను. ఈ రౌండ్ పడిన తర్వాత మన ఈ సూది వచ్చి ఇట్లా ఇచ్చేకుండా వెళ్ళొట్టెత్తిని ఈ తవ్వు ఒక తయ్యలు వేసుకోవాలి. వేసినేసి మనకి ఇక్కడ ఉండి తిరిగి 1 2 3 4 ఇది ఓటు తయ్యల మర వేసుకుండా దాని ఈ మర చుట్టి ఒక గట్టి తయ్యలు వేసుకుండా వేసినేసి తిరిగి అదే మర 20 1 2 3 4 5 6 7 8 9 10 తిరిగాము 1 2 3 4 5 6 7 8 9 10 దాంతో జాయిన్ చేస్తే ఇది వచ్చి ఇట్లా లోపల ఉడిచి ఇది ఇట్లా వచ్చేమార ఇట్లా పొయ్యేమార క్లాక్ వైజ్ పొయ్యేమార చేసుకుంటా ఈ సూది లో వచ్చేసిన అది కరెక్ట్ చేస్తున్నా. దీన్ని వచ్చి ఒక తయ్యలు వేసుకున్నాను. ఇదే మర ఈ రిబ్బన్ ఫుల్గా చేయకూడదు. రిబ్బన్ ఫుల్గా చేస్తుంటే ఈ మర చూడే నేను మాలవచ్చు. ఇది వచ్చి మన తీని మొట్టు లేదు అంతా ఎందుకు పెట్టుకోవచ్చు. దీనిపైగా వెనక లేసి పెట్టి కుట్టేసి ఎట్లా ఉందని చూపించాను. ఈ మర వేసి పెట్టుకోవాలి. జై వాసవి. ఇప్పుడు చూడండి అదంతా పిన్నేసి వెనక వచ్చి మన ఈ మర లేసి పెట్టి ఈ మర షార్టింగ్ రిబ్బన్కి ఒక ట్రయాంగిల్ చేసి పెట్టి అట్నే కుట్టినే వచ్చిండే. ఈ మర కుట్టి పెట్టి వచ్చి లేస్గా యూజ్ చేసుకోవచ్చు. మాల అంతమే మల్టీపర్పస్గా ఉన్న ఈ మర గోల్డెన్ లేస్లను కూడా ఈ మర ప్రిల్ చేసుకోవచ్చు. సూదిలో నేను చెప్పించిన మర సాటిన్ క్లాత్లో చేసిన మరని ఇందులో రౌండ్గా చేసుకుంటే అది గోల్డెన్ డ్రెస్ సూపర్గా ఉన్న మర చేయండి. చూడండి
మాలగా యూజ్ చేసుకోవచ్చు, లేస్ కమ్ యూజ్ చేసుకోవచ్చు. మన బ్లౌజ్లో పెట్టి కుట్టేదానికి మన కుటీస్ గౌన్ ఫ్రాక్ దీని అంతా యూజ్ చేసుకోవచ్చు. ధన్యవాదములు.